కార్యక్రమాలు చేస్తూ పర్యావరణాన్ని ఖచ్చితంగా కాపాడాల్సిందే. కాపాడకపోతే మనుగడ లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎల్నినో లానినో ప్రాబ్లం వల్ల ఎక్కడో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న సమస్యలతోటి ఇక్కడున్న దక్షిణ దేశాలు, వెస్ట్రన్ కంట్రీస్, నార్థరన్ కంట్రీస్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. కేవలం మానవుల యొక్క చేష్టలు, మానవ యొక్క మనుగడ కోసం చేస్తున్నటువంటి విధ్వంసం ద్వారానే ఈ ప్రకృతి విపత్తులు వస్తున్నాయి. దీనికి ఆల్టర్నేటివ్ ఒకటే, చెట్లను పెంచాలి, సముద్రాలను సృష్టించాలి. కార్బన్ స్థిరీకరణ అనేది రెండింటి వల్లనే జరుగుతుంది. ఎట్లాగో మానవ నిర్మితాలలో సముద్రాలను సృష్టించలేము. మన చేతుల్లో ఉన్నది ఒకటి చెట్లను పెంచడం మాత్రమే. కాబట్టి తెలంగాణ అటవీ శాఖగా తీసుకున్న లక్ష్యాలను ఏవైతే ఉన్నాయో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గౌరవ డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో, మన మేడం గారి యొక్క ఆధ్వర్యంలో ఏ రేంజ్ల లక్ష్యాలను నిర్దేశించారో వాటిని అన్నింటినీ అందరూ సఫలీకృతులు అవుతారని చేస్తానికి, ఆ లక్ష్యాలను సాధించాలని, ఆరోగ్యం కాపాడుకుంటూ మేడం గారు చెప్పినట్టుగా అన్ని లక్ష్యాలు సాధించడంలో ఈ యొక్క పాత్ర సుముఖంగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ రిపబ్లిక్ డే ఆగస్టు 15th కూడా భద్రాచలం యొక్క ప్రాతినిధ్యం జిల్లాలో ఉండాలి, రాష్ట్రంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ